హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. ఈరోజు నేను పాలకూర ఉల్లిపాయ కారం అనేది చేశాను ఫస్ట్ సారి. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పాలకూర అంటే ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేశారంటే. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు మొత్తం వేసుకుందాం. పోపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ముందుగా నేను 2 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను, వాటిని కూడా వేసుకుందాం. ఈ ఆనియన్స్, పోపు దినుసులు, అదేవిధంగా 2 రెమ్మల కరివేపాకు మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందాం. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం పేస్టు, అదేవిధంగా 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకుందాం. మంచిగా కలిసిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, వెల్లుల్లి 10 రెబ్బలు, కారం 2 టీ స్పూన్లు, జీరా స్పూను, అదేవిధంగా సాల్ట్ మొత్తం వేసి ఈ విధంగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. ఈ పేస్ట్ అనేది మంచిగా కలిసి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ని మంచిగా కలుపుకోవాలి. ఇది మొత్తం పచ్చి వాసన పోయి ఉల్లిపాయ కారం మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరను కూడా యాడ్ చేసుకుందాం. ఈ పాలకూర ఉల్లిపాయ కారం మంచిగా కలిసే విధంగా కలుపుకుందాం. ఈ విధంగా చిన్నగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. పాలకూర అనేది వేడికి ఈ విధంగా మగ్గి మంచిగా దగ్గరికి అవుతుంది. ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ పాలకూర అనేది ఉడికే వరకు మంచిగా ఉడికించుకోవాలి. అంతే, పాలకూర ఉల్లిపాయ కారం రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుందండి, ట్రై చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రభా వ్లాగ్స్. బాయ్ అండి.